హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా 5th చాప్టర్ అయితే చెప్పుకోబోతున్నాం. ఈ చాప్టర్లో సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకౌస్టిక్స్. సో దీని నుంచి అయితే మనకు ఈ సెట్లో 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో మనం ఇప్పుడు ఈ చాప్టర్లో అయితే కన్నా చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రివర్బరేషన్ అండ్ సేబిన్స్ ఫార్ములా అయితే గురించి అయితే చెప్పుకుందాం గైస్. సో మనకు ఈ రివర్బరేషన్ అండ్ సేబిన్స్ ఫార్ములా అయితే చెప్పుకుంటే ఫస్ట్ రివర్బరేషన్ అంటే ఏందో చూద్దాం గైస్. రివర్బరేషన్ అంటే ఏంటంటే రివర్బరేషన్ ఇస్ ద ప్రొలాంగ్డ్ పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ ఆఫ్టర్ ద సోర్స్ స్టాప్స్ డ్యూ టు ద మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఇన్ ఏ క్లోజ్డ్ స్పేస్. ఇప్పుడు మనకు ఒక క్లోజ్డ్ స్పేస్లో అయితే కనుక మనకు ఒక రివర్బరేషన్ అనేది ఏం చేస్తుందంటే ప్రొలాంగ్డ్ పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ ఆఫ్టర్ ద సోర్స్ స్టాప్స్. ఇప్పుడు మనకు సోర్స్ అనేది స్టాప్ అయినా కూడా మనకు సౌండ్ అనేది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ద్వారా అయితే కానీ అలాగే ప్రజెంట్ అయి ఉంటుంది. సో అది చాలాసేపు అయితే ఉంటుంది కాబట్టి దాన్నే మనం ఏమంటామంటే రివర్బరేషన్ అంటాం. సో దీనికి మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనము ఒక హాల్లో కానీ థియేటర్లో కానీ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు హాల్లో ఉన్నాము. సో అప్పుడు మనకి ఏమవుతుంది, క్లాప్స్ అందరూ కొట్టారంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ సౌండ్ అనేది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ద్వారా అయితే కానీ అక్కడక్కడ ఇంకా ఆపేసినా కూడా తర్వాత కొంతసేపటికి మళ్ళీ రిఫ్లెక్షన్స్ ద్వారా అయితే కానీ సౌండ్ అయితే వినపడుతూ ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే రివర్బరేషన్ అయితే అంటాం గైస్. సో దీనికి షార్ట్ కట్ ఏంటంటే రిమెంబర్ చేసుకోవడం కోసం ఎక్కువ స్టేస్ బట్ ఫేడ్స్, మనకు ఎక్కువ స్టేస్ ఫేడ్స్ అయితే కానీ దీనికి షార్ట్ కట్ రిమెంబరు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లాపింగ్ ఇన్సైడ్ అండ్ ఎంప్టీ హాల్ సౌండ్స్ ప్రొలాంగ్ డ్యూ టు ద రిఫ్లెక్షన్స్. ఇప్పుడు మనము ఒక ఎంప్టీ హాల్లో మనము క్లాపింగ్ చేసినట్లయితే కనుక మనకు సౌండ్స్ అనేటివి అలాగే ప్రొలాంగ్డ్గా ఉంటాయి, ఎందుకంటే మనకు అవి రిఫ్లెక్షన్స్ ద్వారా అయితే ఉంటాయి గైస్. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ ఏ బాత్రూమ్ సౌండ్ లాస్ట్ లాంగర్ బికాస్ ఆఫ్ హార్డ్ సర్ఫేస్. మనకు సౌండ్ అనేది ఎక్కువసేపు ఉంటుంది ఎందుకంటే హార్డ్ సర్ఫేస్ ఉంటాయి కాబట్టి. సో ఇదైతే మనకు ఇంకో ఎగ్జాంపుల్ అయితే కన్నా ఈ రివర్బరేషన్కి అయితే కన్నా ఎగ్జాంపుల్ గైస్. సో ఇప్పుడు మనం సేబిన్స్ ఫార్ములా గురించి అయితే చెప్పుకుందాం. సేబిన్స్ ఫార్ములా ఏంటంటే ఇది ఎందుకు వాడతామంటే ఈ సెబిన్స్ ఫార్ములా మనకు రివర్బరేషన్ టైంని అయితే క్యాలిక్యులేట్ చేయడం కోసం అయితే కన్నా ఈ సెబిన్స్ ఫార్ములా అయితే వాడతాం గైస్. సో రివర్బరేషన్ టైంకి ఫార్ములా ఏంటంటే టీఆర్ ఈక్వల్ టు 0.16 ఇంటూ V/A, వేర్ మనకు టీఆర్ ఈక్వల్ టు రివర్బరేషన్ టైము, V ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద రూము మీటర్స్ క్యూబ్, నెక్స్ట్ A ఈక్వల్ టు టోటల్ సౌండ్ అబ్జార్ప్షన్ ఇన్ మీటర్ స్క్వేర్ సేబిన్స్లో కొలుస్తాం. సో మనకు ఇక్కడ దీని నుంచి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో సౌండ్ అబ్జార్ప్షన్కి యూనిట్స్ ఏంటంటే సేబిన్స్ అయితే కన్నా యూనిట్స్ సౌండ్ అబ్జార్ప్షన్కి. నెక్స్ట్ ఈ ఫార్ములాలో టీఆర్కి ఫార్ములా ఏంటంటే టీఆర్ ఈక్వల్ టు 0.16 ఇంటూ V/A అయితే మనకు ఫార్ములా గైస్. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకుంటే రివర్బరేషన్ టైం అయితే కన్నా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము గుడ్ రివర్బరేషన్ టైం ఎంత ఉంటుందో చూద్దాం గైస్. గుడ్ రివర్బరేషన్ టైం అనేది ప్లేస్ని బట్టి మనకైతే కన్నా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ప్లేస్ని బట్టి అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లాస్ రూమ్స్లో చూసుకున్నట్లయితే గుడ్ రివర్బరేషన్ టైం ఎంత అంటే 0.5 to 1 seconds అయితే కన్నా గుడ్ రివర్బరేషన్ టైము. నెక్స్ట్ కన్సర్ట్ హాల్స్లో వచ్చి 1 to 2 seconds అయితే ఉంటుంది. నెక్స్ట్ సినిమాస్ అండ్ థియేటర్స్లో చూసుకుంటే 1 to 1.5 seconds అయితే కన్నా గుడ్ రివర్బరేషన్ టైం అయితే ఉండాలి గైస్. నెక్స్ట్ దీనికి గుర్తుపెట్టుకోవాలంటే గుడ్ రివర్బరేషన్ ప్లేసెస్ బట్టి ఎలా ఉంటుందంటే లెస్ ఫర్ స్పీచెస్ దగ్గర అయితే కనుక మనకు గుడ్ రివర్బరేషన్ టైం అయితే కనుక తక్కువ ఉంటుంది, అలాగే మ్యూజిక్ దగ్గర అయితే కనుక ఎక్కువ ఉంటుంది గైస్. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఎగ్జామ్స్లో అయితే హెల్ప్ అవుతుంది గైస్. నెక్స్ట్ ఇప్పుడు ఇదైతే కనుక మనము రివర్బరేషన్ టైము సేబిన్స్ ఫార్ములా అయితే కనుక ఇది చెప్పుకున్నాము. సో వీటి నుంచి ఇప్పుడు మనము మోడల్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం గైస్. మోడల్ ప్రాబ్లమ్స్ అండ్ రివర్బరేషన్ అండ్ సేబిన్స్ ఫార్ములా, వీటి నుంచి మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే చూద్దాం. వాట్ ఈస్ ద రివర్బరేషన్ టైం? ఫస్ట్ రివర్బరేషన్ టైం అంటే ఏంటంటే ద టైమ్ టేకెన్ ఫర్ సౌండ్ టు డిక్రీజ్ టు 1/1000 ఆర్ 60 dB రిడక్షన్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ ఇంటెన్సిటీ ఆఫ్టర్ ద సౌండ్ స్టాప్స్. మనకు సౌండ్ స్టాప్ అయిన తర్వాత కూడా ఎంత టైం టేక్ చేసుకుంటుంది ఇది డిక్రీజ్ టు 1/1000 ఆర్ లేదా 60 dB రిడక్షన్ వరకు అయితే రావడం కోసము ఒరిజినల్ ఇంటెన్సిటీని ఎంత టైం చేసుకుంటుందో దాన్నే మనం అయితే కానీ రివర్బరేషన్ టైం అయితే అంటాం గైస్. నెక్స్ట్ వై డు రికార్డింగ్ స్టూడియోస్ యూజ్ ఫోమ్ ప్యానల్స్. మనకు రికార్డింగ్ స్టూడియోస్ ఎందుకు ఫోమ్ ప్యానల్స్ వాడతాయి అని అడుగుతున్నాడు. టు అబ్జర్వ్ ద సౌండ్ అండ్ ప్రివెంట్ ద ఎక్సెసివ్ రివర్బరేషన్. ఇవి ఎందుకు వాడదామంటే సౌండ్ని అండ్ ఎక్సెసివ్ రివర్బరేషన్ని ప్రివెంట్ చేయడం కోసం అయితే కానీ మనకు ఇవి అయితే వాడతాం. ఎన్జూరింగ్ ద క్లియర్ రికార్డింగ్స్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు రికార్డింగ్స్ అనేవి క్లియర్గా అయితే ఉంటాయి గైస్. సో అందుకోసం మనము ఫోమ్ ప్యానల్స్ అయితే రికార్డింగ్ స్టూడియోస్లో వాడతాం. నెక్స్ట్ a hall has a volume of 3000 meter cubes and total absorption of 200 sabins. Find its reverberation time. సో మనకు టోటల్ అబ్జార్ప్షన్ ఇచ్చాడు, నెక్స్ట్ వాల్యూమ్ అయితే ఇచ్చాడు. దీని నుంచి మనకి ఏం కనుక్కుంటున్నాడు, రివర్బరేషన్ టైం అయితే కనుక్కోమంటున్నాడు. సో మనకు
ఫార్ములా తెలుసు, సాబిన్స్ ఫార్ములా టీఆర్ ఈక్వల్ టు 0.16 ఇంటూ V/A. సో సబ్స్టిట్యూట్ V వాల్యూ మనకు తెలుసు 3000 మీటర్స్ క్యూబ్. నెక్స్ట్ ఏ వచ్చి ఏ వాల్యూ 200 సాబిన్స్. సో మనకు దీన్ని సబ్స్టిట్యూట్ చేయనట్లయితే ఎంత వస్తుంది వాల్యూ? టీఆర్ ఈక్వల్ టు 0.16 ఇంటూ V/A. సో 0.16 ఇంటూ 3000/200. సో క్యాన్సిల్ చేసినట్లయితే 2 1 2 15. సో 0.16 ఇంటూ 15. సో మనకు వాల్యూ ఎంత వస్తుంది? 2.4 సెకండ్స్ అయితే కన్నా ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఇది రివర్బరేషన్ టైం అయితే కన్నా 2.4 సెకండ్స్. సో ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కన్నా మనము 2.4 సెకండ్స్ని అయితే యాడ్ చేసుకుంటాం గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, టు మెయింటైన్ అ రివర్బరేషన్ టైమ్ ఆఫ్ 1.2 సెకండ్, రివర్బరేషన్ టైంని 1.2 సెకండ్స్కి మెయింటైన్ చేయడం కోసము 2000 మీటర్స్ క్యూబ్ ఉన్న హాల్ని షుడ్ హ్యావ్ హౌ మచ్ అబ్జార్ప్షన్ ఏరియా, దానికి ఎంత అబ్జార్ప్షన్ ఏరియా అయితే ఉండాలి అనేది అయితే మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకు సాబిన్స్ ఫార్ములా టీఆర్ ఈక్వల్ టు 0.16 ఇంటూ V/A. సో మనము ఈ వాల్యూస్ని అయితే కనుక టీఆర్ వాల్యూ అయితే ఇచ్చాడు 1.2 సెకండ్స్, నెక్స్ట్ వాల్యూమ్ అయితే ఇచ్చాడు 2000. సో ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు హౌ మచ్ అబ్జార్ప్షన్ ఏరియా అయితే కనుక్కోవచ్చు గైస్. సో దానికోసం టీఆర్ ఈక్వల్ టు 0.16 ఇంటూ V/Aలో చేస్తే 1.2 ఈక్వల్ టు 0.16 ఇంటూ 2000/A. సో మనకు ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0.16 ఇంటూ 2000 డివైడెడ్ బై 1.2 వస్తుంది. సో దాన్ని క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 267 సాబిన్స్ అయితే కన్నా ఆన్సర్స్ అయితే సాబిన్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనకు అబ్జార్ప్షన్ ఏరియా ఎంత అంటే 267 సాబిన్స్ అయితే కన్నా అబ్జార్ప్షన్ ఏరియా. సో మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకొని మనకి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కన్నా సెలెక్ట్ చేసుకుంటాం గైస్. సో మీకు ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కాన్సెప్ట్స్ మీద అయితే కన్నా కామెంట్లు అయితే పెట్టండి, నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.